గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే విషజ్వరాల విజృంభణ అన్నటువంటి స్టోరీ హైలైట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ జ్వరాలు, గిరిజన ప్రాంతాల్లో అత్యధికంగా మలేరియా కేసులు, పారిశుధ్య లోపము కారణమే కిక్కిరిసిన ఆసుపత్రులు అంటూ రాష్ట్రాన్ని వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, ఏలూరు, విశాఖపట్నం, తిరుపతి సహా పెద్ద నగరాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు జ్వరపీడితులతో కిక్కిరిశాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పితో ప్రారంభమై అత్యధికులు జ్వరాల బారిన పడుతున్నారు. జ్వరం తగ్గాక ఒళ్ళు నొప్పులతో బాధపడేవారు ఎక్కువగా ఉంటున్నారు. రోజుకి రాష్ట్రంలో వైరల్ జ్వరాల కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసిన వారిలో జ్వరపీడితులు ఎక్కువగా ఉంటున్నారు. మలేరియా, డెంగీ కేసులు అనధికారికంగా మరింత ఎక్కువగా ఉంటున్నాయి. 104 డిగ్రీల జ్వరంతో బాధపడేవారు సైతం గత ఏడాది కనిపించారు. ఈసారి శరీర ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పటికీ విపరీతమైన నీరసం బాధితులను ఇబ్బంది పెడుతోంది. పిల్లల్లో ఎడినో, ఇన్ఫ్లుయెంజా వైరస్ జ్వరాలను ఎక్కువగా గుర్తిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు కనిపిస్తున్నాయి. జ్వరపీడితులు ఇంట్లో ఇద్దరుంటే చికిత్స కోసం కనీసం 10,000 వరకు ఖర్చు అవుతుంది. వర్షాకాలానికి తోడు పారిశుధ్య లోపం వల్ల నగరాలు, పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. నీరు, గాలి కాలుష్యంతోనే జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ జ్వరాల ప్రభావం ప్రధానంగా జూలై నుంచి నవంబర్ వరకు ఉంటుంది. కృష్ణా జిల్లా ఉయ్యూరుకు చెందిన రవి చలి జ్వరంతో నిరసించి ప్రైవేట్ ఆసుపత్రిలో 3 రోజుల పాటు చికిత్స పొందారు. విజయవాడకు చెందిన లక్ష్మికి జ్వరంతో పాటు కాళ్ళ నొప్పులు విపరీతంగా బాధించాయి. రాజమహేంద్రవరానికి, కాకినాడ, ఏలూరు, జంగారెడ్డిగూడెం, కుక్కనూరు మండలాల్లో జ్వరపీడితులు ఎక్కువగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రిస్ సిటీ శంకుస్థాపనకు ప్రధాని మోడీ వచ్చే నెల మొదటి వారంలో పర్యటన. కూటమి ప్రభుత్వానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా నిర్వహించాలని మరో ప్రతిపాదన. సెమీకండక్టర్ తయారీ పరిశ్రమల క్రిస్ సిటీలో ప్రాధాన్యం. రాష్ట్రంలో తొలి గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీగా క్రిస్ సిటీ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ క్రిస్ సిటీ పనులకి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రధాన పర్యటన ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అలా కాకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించింది. ప్రధాన పర్యటన ఉండేలా మరో ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రధాని పర్యటన తేదీ ఖరారు కోసం ఆయన కార్యాలయంలో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది ఖరారైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ తొలి రాష్ట్ర పర్యటనకు వస్తున్నట్టు అవుతుంది. ప్రధాని రాక వీలు కాకుండా వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కృషితో అంటూ చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవల భాగంగా క్రిస్ సిటీకి అభివృద్ధికి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చింది. గత 5 ఏళ్లలో వాటికి టెండర్లు ఖరారు చేసి పనులు ముందుకు తీసుకెళ్లలో జగన్ ప్రభుత్వం జాప్యం చేసింది. ఎన్నికల ముందు హడావిడిగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బలవంతపు మత మార్పిళ్లు ఆగాలి. ప్రసాదం, అన్నదానంలో నాణ్యత లేకపోతే సహించేది లేదు. పాలకవర్గాల్లో అదనంగా 2 సభ్యులు. ధూపదీప నైవేద్య సాయం 10,000కు పెంపు. దేవాదాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఇకపై ఎక్కడా బలవంతపు మత మార్పిళ్లు ఉండకూడదు. ఆ దిశగా దేవాదాయ శాఖ కార్యక్రమాలు అమలు చేయాలి. ఆలయాల్లో అన్యమతస్తులు ఉద్యోగులుగా ఉండకూడదు. భక్తుల మనోభావాలే ముఖ్యమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేవాదాయ శాఖపై సచివాలయంలో ఆ శాఖ మంత్రి ఆనం రామనారాయణతో కలిసి మంగళవారం ఆయన సమీక్షించారు. ప్రతి ఆలయంలో ఆధ్యాత్మికత వెలువరియాలి. భక్తుల జేబులు ఖాళీ చేసేలా కాకుండా ఇష్టపూర్వకంగా అక్కడ ఉండేలా చూడాలి. శుభ్రతతో రాజీ పడకూడదు, ఆర్భాటానికి కాదు. అలాగే పవిత్రతకు ప్రాధాన్యం ఇవ్వడానికి సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆలయాలు అత్యధికంగా పర్యాటక అటవీ ప్రాంతాల్లో ఉండటంతో వీటి అభివృద్ధికి దేవాదాయ, అటవీ, పర్యాటక శాఖల మంత్రులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ముంబైలో కేసు, బెజవాడలో సెటిల్మెంట్. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ నాపై అత్యాచారం చేశారు. ముంబైలో కేసు పెట్టిన సినీ నటి దర్యాప్తు కీలక దశకు చేరిన వేళ విజయవాడలో ఆమెపై మోసం, ఫోర్జరీ కేసు. నటి కుటుంబాన్ని బెదిరించిన నాటి పోలీసు అధికారులు వారు చెప్పిన వాటికల్లా అంగీకరించిన తర్వాతే విడుదల. కీలక పాత్రధారులుగా ఐపీఎస్లు కాంతి రాణా, విశాల్ గున్ని అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్నటి వార్త కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అయితే కలరా నివారణకు హిల్కాల్ టీకా అంటూ నోటి ద్వారా తీసుకునే వీలు. ఏడాదికి 20 కోట్ల డోసులు తయారీ. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా నోటి ద్వారా తీసుకునే కలరా వ్యాక్సిన్ హిల్కాల్ని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ మంగళవారం హైదరాబాద్లో విడుదల చేసింది. ఎంఎస్డి వెల్కమ్ ట్రస్ట్లకు చెందిన హిల్మ్యాన్ ల్యాబొరేటరీస్ లైసెన్స్ ద్వారా ఈ టీకాను అభివృద్ధి చేసినట్టు భారత్ బయోటెక్ వెల్లడించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రివర్స్కు చెల్లు అంటూ మళ్ళీ పాత టెండర్ల విధానమే. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ సిఫార్సు మంత్రిమండలి భేటీలో తుది నిర్ణయం. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండర్ల విధానానికి ఎన్డీఏ ప్రభుత్వం స్వస్తి పలకబోతోంది. గతంలో ఉన్న పాత టెండర్ల విధానాన్ని మళ్లీ తీసుకురాబోతుంది. దీనిపై జలవనరుల శాఖ సమగ్ర అధ్యయనం చేసి ప్రతిపాదనలు బుధవారం మంత్రిమండలి సమావేశం ముందుంచనుంది. మంత్రిమండలి చర్చించి రివర్స్ విధానాన్ని రద్దు చేసే అవకాశం ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈనాడు రాసిందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇవాళ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే ఢిల్లీ మద్యం కేసులో కవితకు బెయిలు. సుదీర్ఘ వాదనల అనంతరం ఉత్తర్వులు జారీ చేసిన సుప్రీంకోర్టు. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళవారం సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 29 నుంచి ప్రజలకు అందుబాటులో జీవోలు
జీఓఐఆర్ని పునరుద్ధరించిన ప్రభుత్వం ఏ రోజు జీవోలు ఆ రోజే ఆన్లైన్లో అరాచక నిర్ణయాలు ప్రజలకు తెలియకూడదని జీఓఐఆర్ మూసేసిన జగన్ ప్రభుత్వం అంటూ జగన్ ప్రభుత్వం తన అరాచక చర్యలు అస్తవ్యస్త నిర్ణయాలు దోపిడీ గురించి ప్రజలకు తెలియకుండా దాచేసే కుట్రలో భాగంగా మూసేసిన జీఓఐఆర్ పోర్టల్ మళ్ళీ అందుబాటులోకి వస్తుంది. నెల 29 నుంచి ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఒక్క జీవోను జీఓఐఆర్ పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు. ప్రజలంతా వాటిని స్వేచ్ఛగా చూడొచ్చు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా మంచి ఆలోచన, అభినందించాలి ఈ విషయంలో. లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు? ఢిల్లీ మద్యం కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని నిందితుడిగా చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితురాలు కవితతో దాదాపు సమాన పాత్ర ఉన్న శ్రీనివాసరెడ్డిని నిందితుడిగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. చేర్చకపోవడం అంతా మీ ఇష్టమైనా ప్రాసిక్యూషన్కి నిబద్ధత అవసరం లేదా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈడీ సిబిఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు నిలదీశారు. ఈ కేసులో మాగుంట శ్రీనివాసరెడ్డి సాక్షి మాత్రమేనా, నిందితుడు కాదా? ఆయన కుమారుడిని నిందితుడిగా చేర్చి తర్వాత అప్రూవర్గా అంగీకరించారు. ఇదేంటి, ఇలాంటి పరిణామాలు చూడాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కేజ్రీవాల్ని కలిశారు. కవితతో సమన్వయం చేసుకోవాలని కేజ్రీవాల్ ఆయనకు సూచించారు. కేసు ఫైళ్లను బట్టి చూస్తే నిర్ణయాలన్నీ మాగుంట ఇంట్లోనే ఖరారైనట్టు కనిపిస్తుంది. కేసులో ఆయన పాత్ర దాదాపు కవితతో సమానంగా ఉంది. అయినా ఆయన నిందితుడిగా చేర్చలేదు. ఇట్లాంటి విషయాల్లో ప్రాసిక్యూషన్ నిజాయితీగా వ్యవహరించాలి. ఇష్టం వచ్చిన వాళ్ళని నిందితులుగా చేర్చకూడదు. మీకు ఇష్టం లేని వారిని నిందితులుగా చేర్చి అయిన వారిని వదిలిపెడతారంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ఈడీ తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం. అయితే పవన్ కళ్యాణ్ పదే ప్రస్తావించే సుగాలి ప్రీతి కేసు సిబిఐ అని ఇంతకుముందు అడిగారు, ఇప్పుడు సిఐడికి వచ్చింది. అది తమ కుమార్తె సుగాలి ప్రీతి హత్య కేసును ప్రభుత్వం త్వరలో సిఐడికి అప్పించినట్టు హోంమంత్రి అంతే తెలిపారని బాధితురాలు తల్లి పార్వతి వివరించారు. సచివాలయంలో మంత్రిని కలిసిన అనంతరం మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో న్యాయం చేయాలని ప్రతి నాయకుడిని కలిసి కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్టు అప్పటి ప్రభుత్వం నకిలీ జీవో ఇచ్చింది. ఎంతకీ విచారణ ప్రారంభం కాబోతే ఢిల్లీ వెళ్ళి అధికారులను అడిగితే ఆ జీవో ఎందుకు పనికిరాదని చెప్పారు. తప్పుడు జీవోలు ఇచ్చి జగన్ మమ్మల్ని మోసం చేశారు. గత నెల 30న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని కలిస్తే తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మా కేసు వివరాలను హోంమంత్రి సావధానంగా విన్నారు. కేసును సిఐడికి అప్పగిస్తున్నట్టు చెప్పారని వివరించారు. సిఐడి కావాలంటే ఇంతకుముందు తెలుగుదేశం హయాంలోనూ సిఐడి విచారణలో ఇదే వీటి జరిగింది. ఇప్పుడు సిబిఐ విచారణ ఎందుకు ఒప్పుకోవట్లేదు? అప్పుడు పోనీ జగన్ జీవో ఇచ్చాడు, జీవోలో డూప్లికేట్ ఒరిజినల్ అని ఉండదు, దాన్ని సిబిఐ ఆ తర్వాత పట్టించుకోలేదు. అదే ఇప్పుడైతే కనుక సిబిఐకి ఇవ్వచ్చు కదా, రైట్, మంచిది, సిఐడికి ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళదే ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కేసులో న్యాయం జరగాలని కోరుకుందాం, సరైనటువంటి విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. లేకపోతే సాక్షి డేటా మటా స్లిప్పులు బర్న్ అంటూ ఈవీఎం వెరిఫికేషన్లో రెండో రోజు అదే తంతు మాక్ పోలింగ్కి అంగీకరించాలని ఫిర్యాదుదారులపై ఒత్తిళ్లు, బ్యాటరీ స్టేటస్ వీవీప్యాట్లను లెక్కించాలని బెల్లానా బొత్స పట్టు, వీవీప్యాట్లను లెక్కించుకుంటే ఏం ఉపయోగం అని నిలదేత, ఈవీఎంలో డేటా వీవీప్యాట్ల స్లిప్పులు అంతా ఖాళీ, పోలింగ్ ప్రక్రియపై వివాదం ఉన్న భద్రపరచకపోవడంపై సందేహాలు, మాక్ పోలింగ్ మినహా మరేమీ చేయలేమని చేతులెత్తేసిన అధికారులు, తొలి రోజు మాక్ పోలింగ్లో 80% తగ్గిన బ్యాటరీ స్టేటస్, ఈసీఎన్ఓపీల్లో బ్యాటరీ పవర్ పర్సెంటేజ్ అంశం లేదన్న బెల్ ఇంజనీర్లు, ఈవీఎం పరిశీలనకు నిరాకరించిన బెల్లానా, ఫలితంగా పరిశీలన జరగలేదన్న కలెక్టర్ అన్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల వెరిఫికేషన్ ప్రక్రియలో అధికారుల వ్యవహార శైలి తొలి నుంచి అనుమానాస్పదంగానే ఉంటుంది. కలెక్టరేట్లోని ఎన్నికల సెల్లో ఉంచాల్సిన ఈవీఎంలు భద్రపరచాల్సిన బాక్స్ తాళం చెవులు మరో చోట ప్రత్యక్షమవడం దాకా ఈ మాయాజాలం కొనసాగుతూనే. బ్యాటరీ స్టేటస్పై ముసురుకున్న సందేహాలపై చేపట్టిన రీవెరిఫికేషన్ ప్రక్రియలో కొత్త బ్యాటరీల వినియోగంతో మొదలై మాక్ పోలింగ్ వ్యవహారం రెండో రోజు అదే అనుమానాలతో కొనసాగింది. ఫిర్యాదుదారులు కోరినట్టుగా వెరిఫికేషన్ చేయడం సాధ్యం కాదని అధికారులు అసలు సంగతి తేల్చి చెప్పారు. ఈవీఎం డేటా తీసేశామని, ఎరేజ్, అంతేకాకుండా వీవీప్యాట్లో స్లిప్పుల్ని బర్న్ చేశామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇదంతా చేశామని చెప్పడం గమనార్హం. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించగా దీని మీద తమకు పలు అనుమానాలు ఉన్నాయంటూ వైఎస్ఆర్సీపీ గజపతి నగరం ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స అప్పల నరసయ్య విజయనగరం ఎంపీ అభ్యర్థి వేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో జరిగినటువంటి తంతుని హైలైట్ చేశారు. అయితే ప్రజారోగ్యానికి ఉరితాడు అంటూ పీపీపీపీ మోడల్ అంటూ సామాన్యులకు నాణ్యమైన వైద్యం దూరం, ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం. ప్రజారోగ్యం పటిష్టం కోసం వైఎస్ఆర్సీపీ హయాంలో విప్లవాత్మక సంస్కరణలు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ చొప్పున 8,480 కోట్లతో 17 ప్రభుత్వ కాలేజీలకు శ్రీకారం, 2023-24 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం, 750 సీట్లు అందుబాటులోకి, ఏడాది మరో 5 ప్రారంభం కావాల్సిన చంద్రబాబు వైఖరి కారణంగా గ్రహణం, కేంద్ర ప్రభుత్వం నడుపుతున్న బీజేపీతో పొత్తులో ఉన్న 5 కాలేజీలకు అనుమతులు తెచ్చుకోలేకపోవడం మీ వైఫల్యం కాదా బాబు? కొత్త మెడికల్ కాలేజీల్లో అన్ని సెట్లను కన్వీనర్ కోటాలో భరిస్తామన్న హామీని గాలికి వదిలేశారు. కేంద్రంలో పలుకుబడిని వాడుకుని 5 మెడికల్ కాలేజీలకు అనుమతి తేవాలని సూచన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఏమైనా పుడింగా, అసలు ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నదే మెగా ఫ్యాన్స్. అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నాడు. బ్రాంచీలు, షామియానా కంపెనీల గురించి నాకు తెలియదు,
తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు. అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచీలు షామియానా కంపెనీలుగా పెట్టుకుంటే మేము చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో. ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని నేను పెద్ద పుడింగిని నాకు ఇష్టమైతేనే వస్తా అంటే ఎవరికి కావాలి మానే వెళ్ళిపో, ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటంటూ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పోలీస్ అన్న ఎవరికి సలాం ఎందుకు ఈ గులాం అంటూ మేడం కేక్ కట్ చేస్తుంటే కాకీలు సవినయంగా ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఈ మేడంకి అధికారికంగా ఎట్లాంటి పదవి లేకపోయినా ఆమె పుట్టినరోజు అని తెలుసుకుని కేక్ పట్టుకొచ్చి కట్ చేయించారు. చిలకలూరుపేటలో టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భారీగా పెత్తనవంత వెంకయ్యమ్మదే. ఈమె కళ్ళెర్ర చేస్తే తమకు మంగళగిరి మాన్యాలు తప్పవనే భయంతో పోటీపడి మరి ఇలా హద్దులు దాటి భజన చేస్తున్నారంటూ పత్తిపాటి పుల్లారావు గారి భార్యకి కేక్ కట్ చేయించింది. అట్లాగే టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డి నోరు తెరిస్తే ఎవరైనా జడుచుకోవాల్సిందే, ఎదురుదాడితో అనుకున్నది చేయడం ఆయనకు అలవాటు. ఇప్పుడు ఆ వారసత్వాన్ని ఆయన కుమారుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ పుణికిపుచ్చుకున్నారు. ముక్కుసూటిగా పనిచేస్తున్న పోలీసు అధికారిపై కక్ష కట్టారు. తన వంది మాగదులతో పోలీస్ స్టేషన్ ఎదురు బైఠాయించి ఉన్నతాధికారుల సహకారంతో బలవంతంగా సారీ చెప్పించుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ పనులు ఆపండి అంటూ గత ప్రభుత్వంలో మంజూరై మొదలు కాని కొత్త ఆలయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేక్. పురాతన ఆలయాల పునరుద్ధరణకు సంబంధించిన 243 పనులు. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ కింద తలపెట్టిన 1797 దేవాలయాల పనులు నిలిపివేత. ఇప్పటికే మొదలైన పనులను మాత్రమే పూర్తి చేయాలని ఆదేశం. అర్చకుల వేతనాలు, ధూపదీప నైవేద్యం మొత్తం కూడా పెంపు. నాయీ బ్రాహ్మణులకి కనీస వేతనం 25,000 దేవాదాయ శాఖ సమీక్షల నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎంపీ మాగుంటని నిందితుడిగా ఎందుకు చేర్చలేదు, కవిత పిటిషన్పై విచారణ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రశ్న. మాగుంట విషయంలో భిన్నంగా ఎందుకు వ్యవహరించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఫామ్ 20 డేటా ఎక్కడ, నియోజకవర్గాల నుంచి ఆ డేటా ఈసీ ఎందుకు రప్పించడం లేదు, ఫలితాలపై రోజు రోజుకి బలపడుతున్న అనుమానాలు, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉంది, ఇంత శాతం ఓట్లు తేడా ఎందుకు వచ్చిందని ఈసీని అడిగినా స్పందించడం లేదు, ఈవీఎంలు వీవీప్యాట్లకు మ్యాచ్ అవ్వడం లేదు, పోలింగ్ రోజు గణాంకాలకు కౌంటింగ్ రోజు గణాంకాలకు తేడా ఎందుకుంది, ఈసీ స్పష్టత ఇవ్వాలి, వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల బృందం డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పట్టాలెక్కని ఉద్యోగాల భర్తీ, రైల్వేలో తీవ్రంగా వేధిస్తున్న ఉద్యోగుల కొరత, గ్రూప్ సిలో 3.11 లక్షల మంజూరైన పోస్టుల్లో 2.74 లక్షల మేర ఖాళీలు, గ్యాంగ్మెన్ ట్రాక్మెన్ పోస్టులు భర్తీ కాకపోవడంతో ట్రాక్ల నిర్వహణ గాలికి, ఓవర్ టైం డ్యూటీలతో సతమతమవుతున్న సిబ్బంది, టికెట్లు ఇచ్చేందుకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో కౌంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అవే అవలక్షణాలు అంటూ ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే మరి 2 సిఐలు 5 ఎస్ఐలు 1 ఎక్సైజ్ సిఐ ఫుల్ యూనిఫామ్తో హాజరై చప్పట్లు కొడుతున్న దృశ్యం ఏంటో తెలుసా? చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుక. ఆమెకు ఎలాంటి అధికారిక హోదా లేదు, అయినా సరే మంగళవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట అర్బన్ రూరల్ పోలీసు అధికారులు హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఒక కేక్ తెచ్చి ఆమెతో కట్ చేయించి చప్పట్లు కొట్టారు. యూనిఫామ్కు ఉండే గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఇది తగదు అని వారించాల్సిన ఎమ్మెల్యే సతీమణి కూడా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. గతంలో తన భర్త పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగా టోల్గేట్ వద్ద తన వాహనాన్ని ఆపినందుకు వెంకటకుమారి నానా రచ్చ సృష్టించారు. ఇప్పుడు ఎలా అంటూ మరోవైపున 4 ఎకరాలు 30 లక్షలు అంటే మేం చెప్పిందే ధర ఇస్తావా చస్తావా అంటూ ఎమ్మెల్యే గల్లామాధవి భర్త రామచంద్రరావు దందా. గతంలో అదే భూమికి ఎకరం 48 లక్షలకు ఒప్పందం, పిడుగురాళ్ళలో 4.9 ఎకరాల కొనుగోలుకు అగ్రిమెంట్. భార్య ఎమ్మెల్యే అయ్యాక సీన్ రివర్స్, చెప్పిన ధరకి భూమి అమ్మలేదని తండ్రి కొడుకులపై దాడి, బాధితులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు, బాధితుడు కమ్మ వెంకట్రావు ఆరోపణ అన్నటువంటి వార్త. అట్లాగే సిఐ సారీ చెప్పాల్సిందే అంటూ తాడిపత్రులు ఇసుక అక్రమ రవాణాపై ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నిరసన, కేసు నమోదు చేయాలని సిఐపై ఒత్తిడి, మాట వినలేదని స్టేషన్ వద్ద స్వయంగా ధర్నా, ఉన్నతాధికారుల సూచనతో సిఐ క్షమాపణ, శాంతించిన ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే దూకుడుపై విమర్శల వెల్లువ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ విషయంలో ఆంధ్రజ్యోతిని అభినందించుదాం, ఎందుకంటే తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి ఈ 3 దారుణాలకు సంబంధించిన వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఇక్కడ అవే అవలక్షణాలు అని హెడ్డింగ్ పెట్టి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలక్షణాలే అని రాసింది. అదే అవలక్షణం ఇక్కడ ఆంధ్రజ్యోతిది కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇట్లాగే ఏ ఎమ్మెల్యే భార్య కూడా ఫోటోలు కేకులు కట్ చేయించుకోవాలి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక పోలీస్ అధికారితో ఇట్లా సారీ చెప్పించుకున్న దృశ్యాలు కూడా లేవు, ఇప్పుడు జరిగినాయి. కానీ దీన్ని కవర్ చేయడానికి దీన్ని వార్త వేస్తూ ఇది మళ్ళీ హీటు జనం మీదకి తెలుగుదేశం మీకు అగెనిస్ట్గా రాకుండా ఉండటం కోసం అది వైసీపీ లక్షణాలే అని ప్రొజెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం. ఇకపోతే ఇసుకపై మహాకుట్ర, తెర వెనక సూత్రధారులు ఎవరో తెలుస్తాం. ఏసీబీ అధికారుల విచారణ లక్ష్యం అదే. పాత్రదారులు వెంకటరెడ్డి, జేపీ వెంచర్స్. మార్చి నాటికే జేపీకి డిమాండ్ నోటీసులు, జేపీ వెంచర్స్కి 877 కోట్ల జరిమానా వేశాం. మరిన్ని అక్రమాలు శోధిస్తున్న గనుల శాఖ సుప్రీంకోర్టుకి నివేదించిన ఏపీ సర్కార్ అఫిడవిట్లో పలు సంచలన విషయాలు. మరో 3 నెలల్లో సుప్రీంకి సమగ్ర నివేదిక అంటూ సుప్రీంకోర్టు ద్వారా ఇసుక అంశంలో సీరియస్ ఎఫర్ట్ పెడతామన్నటువంటి ప్రకటించారు. లేకపోతే సజ్జన్ బచ్చిగయ్య అంటూ మిస్టరీ లవ్ స్టోరీలో కీలక మలుపు. ముంబైలో సజ్జన్ జిందాల్పై నెట్ రేప్ కేసు.
రాజీకి ససేమిరా అనడంతో ఇరకాటం. జగన్ ఆశ్రయించిన పారిశ్రామికవేత్త ఆమెను దారికి తెచ్చేందుకు ఇక్కడ కేసు. కౌంటర్ కేసు వ్యూహంలో సజ్జల పాత్ర. ఇబ్రహీంపట్నంలో ఆమెపై కేసు పెట్టిన వైసీపీ నేత. రంగంలోకి ఐపీఎస్లు కాంతి రాణా. విషయాలు గున్ని ఆగమేఘాల మీద ముంబై వెళ్లి నటి అరెస్ట్. తల్లిదండ్రులు అరెస్ట్ చేసి చిత్రహింసలు. జిందాలపై కేసు విత్డ్రా చేసుకోవాలని హెచ్చరిక. రాజీకి అంగీకరించాక ఆమె బెయిల్పై విడుదల. అక్కడ కేసు వాపస్, ఇక్కడ కేసు క్లోజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్కిల్ కేర్ ఆఫ్ ఏపీ అంటూ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. కసరత్తు నైపుణ్యాభివృద్ధి శిక్షణకు హబ్గా తీర్చిదిద్దే యోచన. దేశానికి తలమానికంగా ఏర్పాటు చేసేలా చర్యలు. నైపుణ్య గణన ఫైల్పై ఇప్పటికే సీఎం సంతకం. ప్రతి జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు. ఇవన్నీ స్కిల్ వర్సిటీకి అనుబంధంగా ప్రారంభం. తగిన విద్యార్హతలు ఉన్న వారికి వివిధ రంగాల్లో శిక్షణ. ఇక్కడ శిక్షణ పొందిన యువతకు వర్సిటీ సర్టిఫికెట్లు. అది ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగాలను ప్రాధాన్యం. పరిశ్రమలకు మానవ వనరుల కేంద్రంగా వర్సిటీ. నిపుణులైన సిబ్బంది కొరతకు చెక్ పెట్టే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అర్చకులకు శుభవార్త. నెలవారీ వేతనం 10 నుంచి 15,000కు పెంపు. ఇక ధూపదీప నైవేద్యాలకు 10,000. నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000. వేద విద్య నిరుద్యోగులకి 3,000 భృతి. అధికారికంగా వాసవిమాత ఆత్మార్పణ దినం. బలవంత మతమార్పిళ్లకు చెక్. దేవాదాయ శాఖపై చంద్రబాబు సమీక్ష అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పర్యవేక్షణ లేని పరిశ్రమలు అంటూ అనకాపల్లిలోని 600 కంపెనీలు. రాష్ట్రంలో అత్యధికంగా పరిశ్రమలు ఉన్న జిల్లా, కానీ పర్యవేక్షక అధికారి మాత్రం లేరు. ఆ కార్యాలయం విజయనగరం జిల్లాలో. మొన్నటిదాకా అనకాపల్లి ఎమ్మెల్యేనే మంత్రి అయినా భద్రతపై దృష్టి శూన్యం. లోపాల పుట్టగా ఇన్స్పెక్షన్ పోర్టల్. ఒక్కొక్క అధికారికి 10 డ్యూటీలు. ఏ ఒక్కటి మిస్ అయినా మళ్ళీ ఏడాదికే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ గున్యా అంటూ జ్వరాల గురించి వీళ్ళు కూడా రాసుకొచ్చారు. మరి మద్యం ఆస్తులపై సిఐడి కన్ను అంటూ వైసీపీ పెద్దలు వాసుదేవరెడ్డి బినామీలపై జగ్గేపేటలో ఖరీదైన ఆస్తులు గుర్తింపు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.